సరే అయితే గెస్ట్‌ల విషయంలో మొహమాట పడుతున్నారు. ఓకే. థియేటర్ల విషయంలో ఎంతవరకు ఉందా మొహమాటం? అస్సలు మొహమాట పడట్లేదండి. ఎక్కడ పడితే అక్కడ దూసుకెళ్ళిపోతున్నాం. ఎక్కడా వదలట్లేదు. ఎందుకంటే 13థ్ ఫంకీ ఉంది. అయినా కొంచెం గట్టిగానే హోల్డ్ చేస్తారు 2 కాబట్టి. సినిమాలే కదండీ! పర్లేదు. మన 3 సినిమాలొచ్చినా థియేటర్లు సరిపోయన్ని థియేటర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. బట్ ఎంతవరకు ఫేవరబుల్‌గా ఉంటున్నాయి స్క్రీన్స్? ఎందుకంటే అక్కడ విశ్వక్సేన్ స్టారర్ కాబట్టి అక్కడ కూడా మాక్సిమం ఆయన బిగ్ థియేటర్స్ అన్నీ కూడా మేజర్ సెంటర్స్‌లో హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో అది మీకు ఎంతవరకు అదే పాసిబుల్? ప్రతి సెంటర్‌లో ఒక 2 అయినా బెస్ట్ థియేటర్స్ ఉన్నాయండి. ఒకటి వాళ్ళ ఫంకీ పడుతుంటే ఒకటి మంది పడుతుంది. ఆ ఇబ్బందేం లేదండి. ఇద్దరికీ బెటర్ థియేటర్సే వస్తున్నాయండి. ఆ కాంపిటీషన్ అయితే అక్కడ థియేటర్స్ దగ్గర ఏం లేదండి ఈ డేట్‌కి. మీరిప్పుడు మొదటిసారి డిస్ట్రిబ్యూషన్ ఇందులో కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ మీకు ఆ పోటీ అనేది కొంచెం ఇంకా కాస్త ఎక్కువగా ఉంటుంది. ఏం లేదండి. అంటే నైజామ్ ఫస్ట్ టైం ఓన్‌గా మా కంపెనీ మీద చేసుకుంటున్నాం గానీ, ముందు నుంచి నైజామ్ డిస్ట్రిబ్యూషన్‌లో మాకు గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ ఒక 10 ఫిల్మ్స్ వరకు గీతాలోనే రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా గీతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నా పేరు మీద జరుగుతున్న బిజినెస్ కంప్లీట్‌గా వాళ్ళే సపోర్ట్ చేసి థియేటర్స్ అన్నీ బ్లాక్ చేస్తున్నారండి. సో, కొత్త అనేది ఏం లేదండి. జస్ట్ ఊరికే నేమ్ చేంజ్ అయింది అక్కడ. అంతే తప్ప ఏం లేదండి.